శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. కదిరి పట్టణం కోటాకోలలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బందిని భయాందోళన గురిచేసింది. మద్యం దుకాణం వద్ద ఒక వర్గాన్ని, అదే గ్రామానికి చెందిన మరో వర్గం అడ్డుపడి పరస్పరం గొడవపడి దాడి చేసుకున్నారు. గాయపడిన ఇరు వర్గాల వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య ఆసుపత్రిలో మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోనే దాడి చేసుకున్నారు. ఇదే క్రమంలో ఒక వర్గం వారు వైద్యులు చికిత్స అందిస్తున్న గదిలో చొచ్చుకెళ్లి మరో వర్గంపై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన వైద్యులు సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. దాడిలో నర్సుబాల మున్నెమ్మ చేతికి తీవ్ర గాయమైంది. రెండు వర్గాలు ఆసుపత్రిలో దాడి చేసుకోవడంతో రోగులు సిబ్బంది భయాందోళన చెందారు. హాస్పిటల్లో మందులు, ఫర్నిచర్లు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా కదిరి పట్టణ పోలీసులు పలువురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారిపై వైద్యులు, సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వీడే కొట్టింది పోయేవాడన్నా వాడు. నేను అక్కడే ఉన్నా, ఇప్పుడు అక్కడే ఉన్నా సీన్లో. నేను వాళ్ళనంతా దొబ్బేసింది నేనే. సార్ నమస్తే సార్. సార్ సార్ నమస్తే సార్. వాడే లాక్ మాట్లాడతాను. వాడే లాక్ వేసినాడు. బాండి కొడతాను. వస్తుంది డాక్టర్ లేదు, నర్సు లేదు. హాస్పిటల్లోకి వచ్చి ఎంఎల్ఓను సెక్యూరిటీ తోసి డోర్ వేసేసాను. సెక్యూరిటీ కదా. టైంలో ఒక పర్సన్ ఎమ్మెల్సీ ఎవరో కొట్టుకున్నారు అని వచ్చారండి. కాళ్ళతో కొట్టారు, తలకి మొత్తం తల మెడ అంతా కొట్టేశారండి, తొక్కేసి వచ్చారు. పేషెంట్ స్పృహలో లేడు. మందు తాగారా అని అడిగితే పేషెంట్ అటెండర్ వచ్చిన అతను అసభ్యకరంగా మాట్లాడారని అక్కడ ఉన్న పీసీని పిలిపించుకొని ఇది ఎక్కువ మంది వస్తున్నారన్నట్లు 100కి ఫోన్ చేశామండి. ఎమర్జెన్సీకి మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్లు 100కి ఫోన్ చేసాము. కలిసే లోపల 3 times 4 times చేసాము. ఆ టైంలో ట్రీట్మెంట్ ఇద్దాము అన్న లోపలికి వస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 members అంతా పైన పడిపోయారు. మమ్మల్ని ఏ రకంగా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మా మీద పడిపోయి ఏది దొరికితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కొంచెం ఇంకా అంటే కుదిరితే అక్కడ ఏమున్నా మా ఎంఎన్ఓ కానీ వీళ్ళు కానీ లేకపోయింటే ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరిగిండేది. అందరూ పైన పడి కొట్టారు, మా మీద పడి తొక్కేశారు. సిస్టర్కి అయితే ఫ్రాక్చర్ కూడా అయ్యింది. అందరికీ రక్తగాయాలు కూడా అయ్యాయి. కదిరి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో 9:20 డాక్టర్ రిషిత డ్యూటీలో ఉందండి. ఒక మాపు 10 మంది వచ్చి దాడి చేసి ఆ డాక్టర్లను మరియు వాళ్ళు దాడి చేయడమే కాకుండా డాక్టర్తో పాటు ఉన్న నర్సుని, మా హెడ్ నర్సుని, అలాగే అక్కడ ఉన్న ఎంఎన్ఓని మరియు స్టాఫ్ని అందరినీ గాయపరిచారండి. ఇది చాలా నిజంగా ఒక డాక్టర్ డ్యూటీ ఎలా చేయగలుగుతాడండి? నైట్ డ్యూటీ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి డ్యూటీ చేస్తా అంటే ఇలాంటి జరిగితే మాకు రేపొద్దున మేము ఎలా చేయమంటాం? అసలు ఈ చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పటి నుండి తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాము. అలాగే రేపటి నుండి మేము వీలైతే అందరం చర్చించి ఈ విధులను కూడా బహిష్కరణని నిర్ణయించినాము.